రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియా వస్తున్నారు అనగానే ఇండియాలోనే కాదు ఇప్పుడు ప్రపంచం అంతా ఇదే చర్చ జరుగుతోంది కదా. పుతిన్ మోడీ ఏం మాట్లాడుకుంటారు, ఎకనామిక్ ఫ్రంట్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు, ట్రంప్ పాలసీలకి చెక్ పెట్టే స్కోప్ ఉందా లాంటి ఇంటలెక్చువల్ చర్చ ఒక పక్కన జరుగుతూ ఉంటే, పుతిన్ పర్సనల్ సెక్యూరిటీ గురించి, పుతిన్ ఏ దేశంలో అన్నా అడుగు పెడితే ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో తెలుసా అంటూ జేమ్స్ బాండ్ సినిమాను మించిన ఇంట్రెస్టింగ్ ఈక్వేషన్స్ చెప్తూ సీక్వెన్సెస్ రివీల్ చేస్తూ చర్చ జరగటం మరోసారి కనబడుతోంది. ఇంతకీ పుతిన్ పర్సనల్ సెక్యూరిటీ కానీ పర్యటనల్లో ఏర్పాట్లు కానీ ఎలా ఉంటాయి? అమెరికా అధ్యక్షుడి టూర్ జరిగినప్పుడు కూడా లేని ఏర్పాట్లు, చర్యలు పుతిన్ కోసం ఎందుకు ప్రత్యేకంగా తీసుకుంటారు? చుట్టూ శత్రువులే ఉన్నప్పుడు ఒక నాయకుడు, ఒక మనిషి ఎంత జాగ్రత్త పడాల్సి ఉంటుందో అధ్యక్షుడిగా పుతిన్ డైలీ లైఫ్ని చూస్తే మనకు అర్థమవుతుంది. పుతిన్ సెక్యూరిటీలో ఏఐ వాడకం ఎలా ఉంటుందో తెలుసా? పర్యటన మొదలైనప్పటి నుంచి మీటింగ్ల వరకు, ఆఖరికి లంచ్, డిన్నర్ అండ్ నైట్ పార్టీస్ వరకు పుతిన్ చుట్టూ ఎలాంటి సెక్యూరిటీ వలయం ఉంటుందో తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం. అన్నట్టు పుతిన్ బాత్రూమ్కి వెళ్ళిన, ఆఖరికి పర్సనల్ అండ్ ప్రైవేట్ వ్యవహారాల్లో ఉన్నా కానీ ఆ రూమ్లో సెక్యూరిటీ గార్డులు కూడా ఉంటారట. వినడానికి కాస్త వియర్డ్గా, ఆశ్చర్యంగా ఉన్నా కానీ పుతిన్ సెక్యూరిటీ ఎంత కత్తి మీద సాము అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఏమో. ఇంతకీ పుతిన్ పర్యటనలో ఏర్పాట్ల గురించి డీటెయిల్డ్గా ఒక లుక్ వేద్దాం. అమెరికా అధ్యక్షుడు ఏ దేశానికన్నా వెళ్తూ ఉంటే ముందుగానే ఆయన బృందం అక్కడ వాలిపోవడము, ప్రత్యేకంగా ఆయన కోసం వాహనాలు కూడా తీసుకెళ్ళడం లాంటి ఏర్పాట్లన్నీ జరుగుతాయని తెలుసు కదా. అంటే అమెరికా అధ్యక్షుడు ఇండియా వస్తున్నాడు అనుకోండి, ఆయన తరపున కార్గో ఫ్లైట్స్ ముందే వస్తాయి, సిబ్బంది కూడా ముందే వస్తారు, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చూసుకుంటారు, ఆయన తిరిగే వెహికల్స్, బస చేసే హోటల్స్ లాంటి స్క్రూటనైజేషన్ ముందే జరుగుతుంది. వారం రోజుల ముందే ఏమో యాజ్ పర్ ప్రోటోకాల్ వాళ్ళు అధీనంలోకి తీసుకుంటారు ఆ ప్రాంతాలన్నింటినీ. ఇదంతా కామన్గా జరిగేది. కానీ వీటికి మించి పుతిన్ పర్యటనలో ఏం జరుగుతుందో తెలుసా? అఫ్కోర్స్ పుతిన్ పర్యటనలో కూడా సొంత వాహనాలు, సొంత సిబ్బంది ముందే వచ్చి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేస్తారు. వాటితో పాటు పుతిన్ కదలికలన్నిటినీ అబ్జర్వ్ చేసేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా ఉంటాయి. పుతిన్ ఏం తినాలి, ఏం తాగాలి, ఏది పీల్చాలి, ఎలాంటి పరిస్థితులకు దూరంగా ఉండాలి, ఇలాంటి వాటన్నిటికీ పర్సనల్ కోడ్ ఒకటి ఉంటుంది. అలాగే ఆయన ఆహారాన్ని ప్రిపేర్ చేసేందుకు కూడా చెఫ్లు ప్రత్యేకంగా క్రెమ్లిన్ నుంచే ట్రావెల్ చేస్తుంటారు. అధికారికంగా మాత్రం ఇలాంటి ఏర్పాట్లు ఉన్నాయి అనేదాన్ని ఖండిస్తారు. అలా ఏం లేదు, ఎక్కడికి వస్తే అక్కడ వాళ్ళతో మింగిల్ అయిపోతారు అని చెప్తారు. కానీ ప్రత్యేకంగా షెఫ్ బృందం రావడమే కాదు, ఏ ఇంగ్రీడియంట్స్ వాడాలి, ప్రిపరేషన్ ఎక్కడ ఎలా చేయాలి అనే విషయంలో కూడా ప్రత్యేకంగా పుతిన్ కోసం ఏర్పాట్లు చేసుకుంటారు. ఇలాంటి ఏర్పాటుతో పాటు చాలా చిత్రంగా ఫుడ్ టేస్టర్స్ కూడా ఉంటారు. అంటే ఆహారంలో ఏమన్నా కలిపారా, పాయిజన్ లాంటివి అని చెక్ చేసేందుకు ఏర్పాట్లు ఉంటాయి. రాజుల సినిమాలో చూస్తుంటాము, లేదంటే రోమన్ ఎంపైర్లో చక్రవర్తులకి ఇలాంటి ఏర్పాట్లు ఉండేవి విష ప్రయోగాన్ని తప్పించుకోవడానికి అని చదివి ఉంటాం. ఇప్పుడు ఉత్తర కొరియా అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడు మాత్రం ఇలాంటివి ఇప్పటికీ ఫాలో అవుతున్నారు వీళ్ళిద్దరే. అఫ్కోర్స్ అమెరికా అధ్యక్షుడు కూడా ఇలాంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉంటాయి, కానీ దానికోసం డాక్టర్స్ టీమ్ సర్వైలెన్స్ ఏదో ఉంటుంది. ఫుడ్ టేస్టర్స్ అని తిని చూసే వాళ్ళు ఉండరు. పుతిన్కి మాత్రం ఇలా ఉండడాన్ని బట్టి చూస్తే డేంజర్ ఏ స్థాయిలో ఉంటుంది పుతిన్ లాంటి పోలరైజింగ్ పర్సనాలిటీకి అని మనకు అర్థమవుతుంది. అంతే కదా, పార్టీలో ప్రత్యర్థులే, సొంత దేశంలో ప్రత్యర్థులే, ప్రపంచమంతా ప్రత్యర్థులే, నాటో దగ్గర నుంచి ఉక్రెయిన్ దగ్గర నుంచి అందరితోనూ యుద్ధాలే కదా. అందుకోసమే ఎటు నుంచి ఆపద వచ్చి పడుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇలాంటి ఏర్పాట్లు ప్రత్యేకంగా చేస్తారు. వీటితో పాటు ఇంకా కాస్త ఇబ్బందికరంగా ఇదేంటి అని అనిపించినా కూడా పుతిన్ మలమూత్రాలను కూడా ఎక్కడ ఏ టాయిలెట్స్లోనూ వదిలిపెట్టట. వాటిని కలెక్ట్ చేసి మాస్కో ప్రత్యేక విమానంలో తీసుకుపోయి డిస్పోజ్ చేస్తారట. దీనికోసం సపరేట్ వింగే ఉంటుంది. పూప్ సూట్ కేస్ అనే ఏర్పాటు కూడా ఉంటుంది. ఇలాంటి ఏర్పాటు బహుశా ఒక్క పుతిన్ విషయంలో మాత్రమే ఉంటుంది, అమెరికా అధ్యక్షుడికి కూడా ఉండదు. పైగా పుతిన్ భద్రత కోసం రష్యాస్ ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ విభాగం రౌండ్ ద క్లాక్ ఆయన ఎక్కడుంటే అక్కడ ఆ చుట్టుపక్కల పరిస్థితులన్నింటినీ అధీనంలోకి తీసుకుని పనిచేస్తుంది. మామూలుగా అమెరికా అధ్యక్షుడి విషయంలో అయితే గనక యుఎస్ సీక్రెట్ సర్వీస్ రంగంలో ఉంటే వీళ్ళు అంతకు మించి ఎవరిని కలుస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఎంత డిస్టెన్స్ పాటించాలి,
నాప్కిన్స్ వాడొచ్చా లేదా, ఇలాంటివన్నీ కూడా వీళ్ళే ప్రోటోకాల్లో డిజైన్ చేసి ఫాలో అయ్యేలాగే చేస్తారు. నేను ఇంతకు ముందే ఒక వీడియో కూడా చేశా, మీకు ఆ లింక్ కామెంట్లో పెడుతున్నా చూడండి. పుతిన్ ఎక్కడికైనా సరే, స్వదేశంలో అయినా సరే, విదేశాల్లో అయినా సరే, ఏ మీటింగ్ హాజరవుతున్నా కానీ చుట్టూ ప్రత్యేకమైన అరేంజ్మెంట్స్ ఉంటాయట. ఆయన చెయ్యి కదిపినా, వేళ్ళు సిగ్నల్స్ ఇచ్చినా, లేదంటే హావభావాలు అంటే ఐబ్రోస్ ఎగరేయటం లాంటివి కానీ, లేదంటే సైకిల్ చేయటం లాంటివి కానీ చేశారు అంటే ప్రత్యేకమైన సందేశాలు, సంకేతాలు ఇచ్చారు అని అర్థంట. చుట్టూ ఉన్న వాళ్ళు అలర్ట్ అవ్వటమో, లేదంటే దానికి తగ్గట్టుగా ముందుగానే రెడీ చేసిన డాక్యుమెంటేషన్ని ప్రిపేర్ చేసి ముందుకు తీసుకురావడం లాంటివేవో జరుగుతాయట. అంటే నిరంతరం కొన్ని వందల మంది పుతిన్ కోసం ప్రత్యేకంగా పనిచేయటం కనబడుతుంది. ఆయన పబ్లిక్ అపీరెన్స్లు కానీ, పర్యటనలు కానీ వెరీ లిమిటెడ్గా ఉంటాయి. మనం అమెరికా అధ్యక్షుల విషయంలో అయితే చూస్తూ ఉంటాం, చాలాసార్లు సాధారణ ప్రజలతో కనిపిస్తూ ఉంటారు. మెక్డానల్డ్స్లో కూడా లైన్లో నిలబడి ఒబామా లాంటి వాళ్ళు అయితే కూల్ డ్రింకులు కొనుక్కోవడం చూస్తుంటాం మనం. అలాగే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వైట్ హౌస్లో అయినా బయట అయినా అందరితోనూ కూర్చొని మాట్లాడడము, పర్వాలేదు మీరు తిట్టాలనుకుంటే తిట్టండి అని అనడం చూస్తూ ఉంటాం. అంటే అమెరికాలో ఉన్న సిస్టము కొంచెం ఓపెన్ చెస్టెడ్ యాక్ట్ లాగా ఉంటుంది, అంటే ఓపెన్ ఫర్ ఆల్ అన్నట్టుగా కనబడుతుంది. వేరే రష్యా మాత్రం దట్టు పుతిన్ జమానాలో గత 20 ఏళ్లుగా ఇలాంటి ఏర్పాట్లు చేస్తోంది, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటోంది అని ఇంటర్నల్ సోర్సెస్ రివీల్ చేస్తూ ఉంటాయి, లిమిటెడ్ ఇన్ఫర్మేషన్. వీటిని బట్టి చూస్తే పుతిన్ డైలీ లైఫ్ ఎంత క్రిటికల్గా ఉంటుందో, ఎన్ని జాగ్రత్తల మధ్య నడుస్తూ ఉంటుందో అర్థమవుతుంది. ఈ స్థాయిలో సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ని డిప్లొమసీలో జెనెటిక్ లెవెల్ సెక్యూరిటీ అంటారట. అంటే కదలికల దగ్గర నుంచి, మానవ వ్యర్థాల దగ్గర నుంచి, షేక్ హ్యాండ్ వరకు జెనెటికల్గా ఏ రెసిడ్యూలు వదలకూడదు, ఎక్కడ ఏ సోర్సు, ఏ ట్రేసు ఎవరికి ఇవ్వకూడదు అనుకునే ఏర్పాట్లు చేసుకోవటం పుతిన్కి అత్యవసరం అయిపోయింది. లేదంటే ఆయన మీద హత్యాయత్నాలు జరుగుతాయని, ప్రాణహాని ఉందని, శత్రువులు పైచేయి సాధించేస్తారు అనే భయాలేవో రష్యాకి, పుతిన్కి ఉంటాయి. ఇది అసలు కారణం. మీరేమంటారు? సాంకేతికంగా, సైనిక పరంగా, ఆర్థిక పరంగా బలంగా ఉన్నాము, అమెరికాకి ధీటుగా ఉన్నాము అని చెప్పే రష్యా అధ్యక్షుడి విషయంలో మాత్రం ఎంత ఫ్రాజిల్ అన్నట్టుగా, డెలికేట్ అన్నట్టుగా సిచ్యువేషన్ ఉండడాన్ని ఎలా చూడొచ్చు? ఎనీ థాట్స్?